సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక, కలుగునున్నతమైన ఘన స్థలములా ఇలాకు సమాధాన నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనక మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమున బదిదలంచియు మహిని స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఇక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లుక పాపము మోయు ఏక దేవుని పిల్లమబును కనిక రించుము. లుక పాపములు మోసికపువు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన లించిక పరిశుద్ధుడావు ప్రభుడావు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక.
ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల దేవా, నీ జనదిక కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మరణమును జయించి నిత్య జీవపు ద్వారమును మా కొరకు తెరచి ఉన్నావు. నీవు మా హృదయముల యందు మంచి కోరికలను పుట్టించుచున్నావు. మేము వాటికి తగిన ఫలములు ఫలించినట్లు కూడా నీవే ఎడతెగకుండా ఎల్లప్పుడూ సహాయం చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించు నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, మరి బెంచెస్లో చివరి ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. ఆ చివరి వరకు వెళ్ళి కూర్చోండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి. పాత నిబంధన పాఠ్యభాగం చదివిన తర్వాత సండే స్కూల్ బాలబాలికలు అందరూ వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. అదేవిధంగా పత్రిక పాఠ్యభాగం చదివిన తర్వాత పురుషులందరూ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని ఆలపిస్తారు. అదేవిధంగా స్వార్థ పాఠ్యభాగం చదివిన తర్వాత యవన కుమారులు మీరు సిద్ధపడితే ద ఫస్ట్ ప్రయారిటీ మీకే. యవన కుమారులు సిద్ధపడినట్లయితే లేని ఎడల యవన కుమార్తెలకు ఇవ్వబడుతుంది. లేదా వారు మీరు కలిసి కూడా పాడండి ఓ పాట. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు, ఈ పునరుద్ధాన ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మనం చదువుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు సహోదరుడు పిట్ట ఇర్మియా గారు వచ్చి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారు. కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు పరిశుద్ధ లేఖన భాగాన్ని సహోదరుడు పిట్ట ఇర్మియా గారు చదివి వినిపిస్తారు. ఈస్టర్ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము కీర్తనలు 16వ అధ్యాయము 8 నుండి ఇలా రాయబడి ఉన్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నావు. ఆయన నా కుడిపాశమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషపరుచున్నది, నా ఆత్మ హర్షించున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నిలిచి ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మ పాతాళమును విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొల్లనివ్వబడనీయవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలుగును. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగును. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడా దేవా, పావన మార్చ దేవా, మమ్మును కనికరింపుము. ఇప్పుడు ఎవరు పాట? సండే స్కూల్ బాలబాలికలు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. సండే స్కూల్ బాలబాలికలు అందరూ రండి అమ్మా. సండే స్కూల్ బాలబాలికలు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియపరుచున్నాను.
ప్రేమ వీళ్ళ ఫోటో మాస్టర్ గారు వస్తే చక్కటి గీతాన్ని ఆలపించిన సండే స్కూల్ బాలికలకు ఈశ్వర శుభాలు తెలియపరిచిన ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం నుండి 58వ వచనం వరకు సహోదరి మండా ఝాన్సీ శ్యామ్ గారు వచ్చి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివినిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం నుండి 58వ వచనం వరకు సహోదరి లేఖన భాగాన్ని చదివినిపిస్తారు. తదనంతరం పురుషులు ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపించడానికి సిద్ధపడి ఉండవలసిందిగా ప్రేమతో తెలియపరుచున్నాను. చెప్పేది దగ్గు
ఈ సమయంలో పత్రిక పాఠ్యభాగం చదివినిపించినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి ఝాన్సీ శ్యామ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఈశ్వర శుభాలు తెలియపరచున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో పురుషులు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. పురుషులు ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని రండి. ఆసక్తి కలిగినటువంటి పురుషులందరూ సంఘ కార్యవర్గ సభ్యులు సిలువ ధ్యాన ప్రార్థన కూడికలో అనుదినము పాడేటువంటి పురుషులు ఆసక్తి కలిగి రండి. ఆసక్తి కలిగిన ఇంకా వెనకాల కూర్చున్నటువంటి వారు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు అందరూ కూడా పురుషులందరూ కూడా వచ్చి వారితో పాటు ఏకీభవించండి. పాట నెంబర్ చెప్పండి. గనులను తీసుకొని వేలాదితో తలతో భువికి వేగమిరానుండే మొదటగడు గొర్రెగను మొదమారగా వచ్చేను మొదటగను గొర్రెగను మొదమారగా వచ్చేను కొదమాసి అపురీతి కొదమాసి అపురీతి కదలేను గర్జనతో కదలేను గర్జనతో గగనము అందరూ క్లాప్స్ కొట్టమ్మా సుగనులను తీసుకొని వేళ అందరూ చెప్పడం కొట్టమ్మా భూమికి వేగమిరానుండే వేగమిరానుండే కనిపెట్టు భక్తాలి కనురేపలు మారెదరు కనిపెట్టు భక్తాలి కనురేపలు మారెదరు ప్రథమమున లేచెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు పరిశుద్ధులు మృతులు గగనము చేల్చుకొని యేసు కనులను తీసుకొని
వేలాదితో తలతో భువికి వేగమెరానుండే వేగమెరానుండే ఆకాశ మాధ్యమున ప్రకాశమానుండై ఆకాశ మాధ్యమున ప్రకాశమానుండై లోకాన రారాజై లోకాన రారాజై శోకము తొలగించు శోకము తొలగించున్ గగనము చీల్చుకొని యేసు కన్నులను తీసుకొని వేలాదితో తలతో భువికి వేగమెరానుండే వేగమెరానుండే. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి చక్కటి గీతాన్ని ఆలపించిన పురుషులందరికీ కూడా నాతో పాటు ప్రత్యేకమైనటువంటి ఈశ్వర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్య భాగానికి చదువుకోవటానికి ముందుగా సువార్త పాఠ్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు కుమార్తె పొట్టి సుస్మిత వచ్చి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. ఈ యొక్క దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం నుండి 11వ వచనం నుంచి 18వ వచనం వరకు కుమార్తె పొట్టి సుస్మిత చదివి వినిపిస్తారు. ఒకసారి ఆగ్రహ. ఈ యొక్క సమయంలో ఈస్టర్ వర్తమానం అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు మరి జక్రం ప్యారిష్లో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసినటువంటి మరి రెవరెండ్ జోసెఫ్ డానియల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకసారి క్లాప్స్ కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్లో వారికి సెయింట్ పౌల్ లూథరన్ దేవాలయం పక్షాన ప్రత్యేకమైన ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క సమయంలో ఏర్పాటు చేసినటువంటి సువార్త పాఠ్య భాగాన్ని కుమార్తె పొట్టి సుస్మిత చదివి వినిపిస్తాను. చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెలువలకు తిరిగి యేసు నిశ్చయముగా చూచెను గాని ఆయన యేసును గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడగగా, ఆమె ఆయన తోటలోనే అనుకొని, అయ్యా, నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువుని చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును
గాక. అందరూ కూర్చోండి అమ్మ ఒకసారి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో యవన కుమారులు వచ్చి యూత్ వార్, యవన కుమారులు యవన కుమార్తెలు కలిసి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపిస్తారు. ఎంతమంది ఉంటే మీరు రండి. యవన కుమారులు యవన కుమార్తెలు కలిసి ఒక ప్రత్యేకమైన గీతాన్ని రండి. పైన ఉన్నటువంటి యవన కుమారులు రండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇటు సమయంలో అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మీరు భోజనం చేసు క్లాప్స్ కొడదాం. ఎత్తండి ఎత్తండి అమ్మా. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడదము. ఈ పక్క వాళ్ళు క్లాప్స్ కొడతలేదు. గీతం జయ జయ గీతం, జయ తట్టి పాడదము. అందు యేసిన ముద్ర కావలి దైవ సుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, జయ కట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు. మరుగిడి ప్రకటించుడి, తాను చెప్పిన విధమున తిరిగి వర్తించుడి. గీతం గీతం జయ జయ గీతం, జయ కట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ కట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను కైప వారల సభయు ఆదరించు
జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను. అందరూ అదే నిలబడి ఉండగా మనమందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మన విశ్వాస ప్రమాణముగా నికేయ విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. మీరందరూ కూడా నా వెనకాల ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తను సూచించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనదకి కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడినై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంతు పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నొంది సమాధి చేయబడినయు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలు వెడల్చు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏకసంగమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్తిసము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నాము. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో వాక్య పరిచయం చేయడానికి మన మధ్య దైవజనులు జక్రం ప్యారిష్లో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసినటువంటి జోసఫ్ డేనియల్ గారు మన మధ్య ఉండడం సంతోషదాయకం. వారు వర్తమానానికి ఇవ్వటానికి ముందుగా శ్రేల సమాజం వారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత వర్తమానంలోనికి ముందుగా అందరికీ శుభాకాంక్షలండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ మహాగణుడ స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడ యేసయ్య రక్షణకర్త, గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా యేసయ్య, ఇంతవరకు నాయన ప్రభువా పాటల ద్వారా గణపరచబడ్డారు, ఆరాధన ద్వారా మహిమపరచబడ్డారు నాయన. ముఖ్య సమయంలోనికి మేము వెలుచుండగా దయతో నాయన ప్రభువా మాకు మంచి నాయన హృదయాన్ని దయచేయమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని వేడుకొంచు నాయన. చిన్న బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి నాయన. మా హృదయాలను నాయన మీ వాక్యంతో నింపుకొని నాయన మీకు యొక్క పునరుద్ధాన శక్తితో నింపుకొని నాయన మేము నాయన మా గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, మీ సేవకుని నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే నాయన ఆయనలో ఉండి మాతో మాట్లాడమని, నా చిన్ని ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకోమని, నా ప్రార్థనలో తప్పిదములుంటే దయతో మన్నించమని, త్వరలో మా కొరకు రాబోచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వినియమ
ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మన యొక్క సెయింట్ పౌల్ లూథరన్ దేవాలయం యొక్క మందిరం యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ, ఈ యొక్క యేసు వర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి మరి ప్రియులు జక్రం ప్యారిష్ అసిస్టెంట్ పాస్టర్గా దేవుని పరిచర్యలో మరి వాడబడుచున్నటువంటి దైవజనులు జోసఫ్ డానియల్ గారు మన మధ్యకి రావడానికి గురుబాండ అధ్యక్షులైనటువంటి గోడపాటి కరుణాకర్ గారు, అదేవిధంగా వర్ధనపు భాగ్యరాజయ్య గారు, వారిద్దరి యొక్క ప్రోత్సాహంతో వారు మన మధ్యకి రావటం సంతోషదాయకం. వారి యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క సంఘపక్షాన ప్రత్యేకమైనటువంటి ఈశ్వర శుభాకాంక్షలు వారి ప్యారిష్కి, అదేవిధంగా వారి కుటుంబానికి తెలియపరచు వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో తెలియపరచు. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మా రక్షక, పునరుద్ధానుడుగా నిన్ను నీవు కనబరుచుకుని తిరిగి లేచి మమ్ములను జయోత్సాహముతో నింపడానికి ఇష్టపడిన గొప్ప నాథుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో అల్పుడను భాగ్యుడను తండ్రి, ఎన్నిక లేనటువంటి నాకు గొప్ప ఆధిక్యత మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, గనులైనటువంటి జ్ఞానముతో నింపబడినటువంటి వారి ముందు తండ్రి నీ పక్షముగా నిలబడి నిన్ను గూర్చున్నటువంటి వర్తమానము సువార్త బోధించడానికి సిద్ధపడుచుండగా మీరే మాకు మంచి బోధకుడుగా మీరు మాకు తోడుగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన పరలోకపు తండ్రికి చెల్లును గాక. గట్టిగా చెప్దామా? మరింత బిగ్గరగా చెప్దామా? ఆమేన్. మంచిది. మీకున్నటువంటి సంతోషమును బట్టి, మీరు కలిగి ఉన్నటువంటి ఆనందమును బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ కీర్తిస్తూ ఉన్నాను. ఈ యొక్క 2024వ సంవత్సరంలో మండల కాల సమయాన్ని పూర్తి చేసుకుని, గుడ్ ఫ్రైడే ఆరాధనను పూర్తి చేసుకుని, ఈ పునరుత్థానపు ఆరాధనలోనికి నడిపించిన దేవదేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఈ స్థలముకు ఆహ్వానించినటువంటి ప్రియులు మాస్టర్ గారు సియర్గా పరిచర్యలో ఎదుగుతూ ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో సంఘాన్ని బలపరుస్తూ నడిపిస్తూ ఒక ప్రక్క కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ ఉన్నటువంటి ప్రియులు మాస్టర్ గారు పీటర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి మా గురువులు, నాకు తండ్రి సమానులు, జక్రం ప్యారిష్ సీనియర్ పాస్టర్గా పరిచర్య చేస్తున్నటువంటి గురువర్యులు రెవరెండ్ జేడి కరుణాకరయ్య గారిని బట్టి, అదేవిధంగా స్థానిక గురుమండల అధ్యక్షులు దైవజనులు పాస్టర్ గారిని బట్టి ప్రత్యేకమైనటువంటి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక సమయాన్ని నాకు సమకూర్చి పెట్టినటువంటి మన ప్రియులు గత దినాలలో మీకు గురు పరిచర్య చేస్తున్నటువంటి సోదరులు భాగ్యరాజ్ గారిని బట్టి ప్రత్యేకమైనటువంటి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి వచ్చిన వెంటనే చక్కగా నన్ను రిసీవ్ చేసుకున్నటువంటి తమ్ముడు సిఆర్ గారి అబ్బాయి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా సంఘ నాయకత్వం వారు పీజీసీగా పరిచర్య చేస్తూ మీకు చక్కటి పరిచర్య అందిస్తున్నటువంటి ఇర్మియా గారు పీజీసీ గారికి, సంఘ పెద్ద గారు ఆనంద్ గారికి, ట్రెజరర్ గారికి, ఇంకా మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులకు, కూడి వచ్చిన
పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవన బిడ్డలకు మన ప్రభువును పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. బాగున్నారు? అందరూ బాగున్నారా? అయితే ఒక్క మంచి దేవునికి స్తోత్రం చెప్దామా? బాగున్నాము అని మీరు చెప్పారు కదా, మీ మాటను బట్టి ఒక్క బిగ్గరగా మంచి స్తోత్రము దేవునికి తెలియబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలో యేసు మహారాజుకు, బలో యేసు మహారాజుకు. క్రీస్తు నేడే పుట్టిన రైట్ రైట్, మంచిది. మీ యొక్క సంతోషము, దైవజనులు నిలబడ్డారు కదా, ఏం చెప్పమంటే అది స్తోత్రం చెప్దాం అన్నట్టుగా కాకుండా కొంచెం వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వాక్యపు మాటలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మంచిది. అదేవిధంగా మా ఊరి పేరు, నా పేరు చెప్పలేదు కదా, నా పేరు ఇందాక అయ్యగారు చెప్పారు. మా ఊరు గణపవరం దగ్గర వల్లూరు అనబడినటువంటి గ్రామం, చిన్న పల్లెటూరు. వల్లూరు పిప్పరికి గణపవరంకి మిడిల్లో ఉంటుంది వల్లూరు. మేము మండా వాళ్ళం. మా ఇంటి పేరు మండా. నా పేరు అయ్యగారు చెప్పారు కదా, జోసెఫ్ డానియల్. కనుక నాకు చక్కటి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో దైవ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మీ యొక్క గ్రంథాలు తెరుద్దామా? ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. చదివించుకున్నటువంటి లేఖన భాగాల్లో పత్రిక పాఠ్య భాగముగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాలు చదువుదాం. మూలముగా కాగా చాలు. మనము లేఖనాన్ని విందాం. దయతో ఇటు అటు కొన్ని నిమిషాలు తిరగొద్దండి. ఎందుకంటే మీరు అటు ఇటు తిరుగుతున్నట్లయితే సేవకులుగా ఇక్కడ నిలబడినటువంటి ఏ ఒక్కరు కూడా వారు సిద్ధపడినటువంటి లేఖనాలను వివరించడానికి కాస్త కష్టతరం అవుతుంది. కనుక మీరందరూ కొన్ని నిమిషాలు, ఎక్కువగా నేను ఇబ్బంది పెడదలుచుకోలేదు. ఎందుకంటే 40 రోజులు ప్రతిరోజు దైవ సన్నిధిలో కూడుకుని దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. దైవజనులు సిఆర్ గారు, పీటర్ గారు నాకు కొంత సమయం కూడా చెప్పారు. దాన్ని నేను గుర్తుపెట్టుకుని కొన్ని నిమిషాలు వాక్యాన్ని మీకు పంచుకోవాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మంచిది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన, ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు ఏం పేరండి? ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు ఏం పేరు? ఏంటండా? రైట్. అమ్మ వెనకాల వారు చెప్పండి, ఏం పేరు? ఈ ప్రత్యేక ఆరాధనకు ఏం పేరు? వెనకాల వాళ్ళు, అక్క వాళ్ళు, తల్లి వాళ్ళు ఉన్నారు కదా వెనకాల, ఏం పేరు చెప్పాలి? ఇక్కడ అన్న వాళ్ళు, తండ్రులు చెప్పేశారు. వెనకాల వాళ్ళు మీరు పట్టుకోలేదా మాటలు? రైట్. మరొకసారి చెప్పించమంటారా? అన్న మరొకసారి చెప్పండి. రైట్. వినపడ్డది వెనకాల వాళ్ళకి? అమ్మా వినపడ్డదా? రైట్. ఇంటికాడ మటన్ కర్రీస్, దమ్ బిర్యానీలు పేయించుకున్నట్టున్నారు. ఏదో ధ్యాసలో ఉన్నారు కదా, ఏదో ధ్యాసలో ఉన్నారు. తొందరగా వెళ్ళిపోదాం. ఆ వేడి వేడి వంటకాలు అందరం కూడా భుజిద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన నిమిత్తమై కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతున్నాను. పునరుద్ధానము అనగా తిరిగి లేచుట. కాబట్టి ఈ యొక్క తిరిగి లేచే అనుభవంలో మనమందరము నిలిచుదుముగాక.
గట్టిగా చెప్పుదాం ఆమేన్. మంచిది. ఎందుకు నేను అంటున్నానంటే మనమందరము దేవునికి హేయకరమైనటువంటి విధానంలో ఒకానొక స్థలంలో ఒకానొక సందర్భాలలో మనము జీవిస్తూ ముందుకు కొనసాగిపోయాం. కానీ దేవుని యొక్క వాక్యము చేత పట్టబడి బాప్తిస్మము ద్వారా ఆ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా మనము రూపాంతరపు అనుభవంలోనికి మనం వచ్చాం. ఈ రూపాంతరపు అనుభవంలో మనము స్త్రీలుగా మనము నిలిచేవారిగా ఉండాలి. స్త్రీలుగా నిలిచేవారిగా మనం ఉంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సమయమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సంఘమును బట్టి, దేవుడు మనకిచ్చిన దైవజనులను బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయనకు సమీపముగా జీవించే వారిగా ఉండాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క పునరుత్థానము యేసుక్రీస్తు శిలువ పాపికి ఎంత ప్రాముఖ్యమో, యేసుక్రీస్తు శిలువ పాపికి ఎంత ప్రాముఖ్యమో, యేసుక్రీస్తు పునరుత్థానము ప్రతి క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యముగా ఉండాలి. చాలా ప్రాముఖ్యముగా ఉండాలి. ఈ పునరుత్థానాన్ని మనం ఎలా పడితే అలాగ మనము ఉండకూడదు. ఈ యొక్క పునరుత్థానపు దినములో ఆయన శక్తిని మనము పొందుకుని ఈ యొక్క మందిరం నుండి మన కుటుంబాలకు వెళ్ళే వారిగా ఉండాలి అని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ది గ్రేట్ అలెగ్జాండర్ అనబడినటువంటి వాడు లోకాన్ని జయిస్తూ ముందుకు సాగిపోయాడు. అనగా రాజ్యాలను సొంతం చేసుకుంటూ, రాజ్యాలను కట్టుకుంటూ, రాజ్యాలను తన వైపుకు మళ్లించుకుంటూ అతడు ముందుకు సాగిపోయాడు. లోకంలో అతనికంటూ ఏ విధమైనటువంటి అపజయం అనేది లేదు. ఏ దేశం ఏ రాజ్యం మీదకి వెళ్ళినా దాన్ని సొంతం చేసుకుంటూ దాన్ని జయిస్తూ ఉండేవాడు. అయితే నా యేసు ప్రభు వారు ఆ యొక్క మరి మరణాన్ని జయించి మనకేమిచ్చారంటే గొప్ప విజయవంతులుగా, మరణాన్ని జయించి మనలను గొప్ప విజయవంతులుగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడు అని ప్రభు పేరిట మీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిజంగా మనం చూస్తే ఈ లోకంలో చాలామంది దేవతలు అనబడినటువంటి వారు, దేవుళ్ళు అనబడినటువంటి వారు, లేక స్వామీజీలు అనబడినటువంటి వారు, లేక బాబాలు అనబడినటువంటి వారు దేవుళ్ళుగా వారు తనను తాను కనబరుచుకుంటూ చలామణి అయిపోతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా మరణము అనే దాని దగ్గరికి వచ్చేసరికి ఓడిపోతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేస్తే నిన్ను నన్ను నీపై నాపై ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఆ జగద్రక్షకుడు అయినటువంటి యేసు ప్రభుల వారు ఆ యొక్క మరణాన్ని గెలిచినటువంటి విధానం దైవ గ్రంథములో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దైవజనంగమా మనం ఆలోచన చేసుకునే వారు ఉండాలి. ప్రపంచంలో చాలామంది ఓడిపోతున్నారు మరణం దగ్గరికి వచ్చేసరికి. అయితే నా యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఆ మరణాన్ని మరణాన్ని విరగొట్టి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు అన్న సత్యాన్ని మనము గుర్తించి ఆయన యొక్క ఒడిలో నిమగ్నమై ముందుకు సాగిపోయే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క పునరుత్థానము గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు? ఈ పునరుత్థానము గురించి ఏమని మాట్లాడుతున్నారు? అలనాడు లోకములో అలనాడు సద్దూకాయలను మనము చూస్తున్నట్లయితే, పరిశీలను సద్దూకాయలను మనం చూస్తున్నట్లయితే వారు ఏమని బోధిస్తున్నారంటే పునరుత్థానము లేదు వారు బోధిస్తూ వారు ముందుకు సాగిపోతున్నారు. తప్పుడు బోధ అనేది ఆ సమాజంలోనికి వారు తీసుకుని వచ్చినట్లుగా దైవలేఖనాలు మత్తయి సువార్త పాఠాల్లో మనము చూడొచ్చు. అయితే ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమి బోధిస్తున్నాడు అనేది మనం చూస్తున్నట్లయితే చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం.
రైట్. అమ్మ ఏంటిది? దేవుడు క్రీస్తును లేపినని ఆ మాట చదవాలి. రైట్, చదువు తల్లి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అదే మాటలో మనము ఆలోచన చేస్తే 21వ వచనం కూడా చదువుదాం. అదే అధ్యాయంలో. గనుక మృతుల పునరుద్ధానము కలిగిన. చాలు. ఈ యొక్క మూడు వచనాల్లో మనకి వేరు వేరు సందర్భాలు కనబడతాయి. కానీ ఈ యొక్క 3 సందర్భాలలో కామన్ వర్డ్ మనం చూస్తున్నట్లయితే మృతుల పునరుద్ధానం గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. మేము క్రీస్తును ప్రకటన చేస్తున్నాం, మేము క్రీస్తును ప్రచురము చేస్తున్నాం, అన్య జనాంగానికి క్రీస్తును తెలియపరుస్తున్నాం. ఎందుకనంటే మేము ప్రచురము చేస్తున్నటువంటి దేవుడు, మేము మీకు చెప్పుతున్నటువంటి దేవుడు, ఆయన మరణించి ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన మరణించి తిరిగి లేకపోతే మా యొక్క ప్రయాస, మా యొక్క ఆ యొక్క ప్రచురము, మా ప్రకటన అంతా కూడా ఏమంటున్నారు? వ్యర్థమే. ఒక మాట మీకు సమయంలో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దైవ గ్రంథంలో ఈ 66 పుస్తకాలు అనబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క వ్యర్థముతో కూడినటువంటి ఏ ఒక్క పదము కూడా దైవ గ్రంథంలో లేదండి. ప్రతి పదము కూడా ఆత్మాభిషేకముతో నింపబడినటువంటి పదమే, దైవ అనుగ్రహము చేత వ్రాయబడినటువంటి పదాలే. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థం. క్రీస్తు లేపబడని ఎడల మా విశ్వాసము వ్యర్థం. మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారికి ఉండాలి ఈ మాటల ఆధారముగా. ఎందుకంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు దేవుడు. ఆయన సామాన్యుడిగా జీవించాడు. ఆ యొక్క 100% మానవుడిగా ఉన్నాడు, 100% దైవపుత్రుడిగా దేవుడిగా కనబరుచుకుంటున్నాడు. ఆ యొక్క మరణ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతన్ని బంధించడానికి ఆ యొక్క గొలుసులు కూడా ఆయన ఆపలేకపోయాయి. రోమా ఆ యొక్క బెటానియన్ కూడా ఆపలేకపోయింది. పిలాతు, గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు బెటానియన్ కూడా ఆపలేకపోయింది ఆయన యొక్క పునరుత్థానాన్ని. అయితే గమనించండి సంగమా, ఆ యొక్క దేవదేవుడిని, ఆ యొక్క పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దేవుడిని, తిరిగి లేచి ఆ యొక్క శిష్యులకు ఆ తన్ను తాను కనబరుచుకుంటూ వారికి దీవెనలను, శుభములను, ఆశీర్వాదములు ఇస్తూ వారిని బలపరుస్తున్నటువంటి దేవుడిని నీవు నేను ఆరాధిస్తున్నాం. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాయ కాదు, ఆయన మాట్లాడనటువంటి వాడు కాదు అనుకోవద్దు. ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నీ యొక్క మనస్సును నీ స్వాధీనంలో తీసుకుని దైవ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడు చదివినా దాని ద్వారా ఒక నూతన పాఠాన్ని నీకు తెలియచేయడానికే నా ప్రభుల వారు ఇష్టపడేవాడిగా ఉంచాడు. నిన్ను బలపరచాలనే నా ప్రభుల వారి యొక్క ఆశ. నీ కొరకే కదా ఆయన దివిని విడిచి భూమికి వచ్చేస్తాడు. నీ కొరకే కదా మానవుడిగా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. మనకి నెమ్మదిని, సమాధానమును, సంతోషమును ఆ యొక్క ఇవ్వడానికే కదా మన యొక్క శాప భారము ఆయన మోసాడు. మన యొక్క శాప పాపమును ఆయన కొట్టివేశాడు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు.
అని ప్రభు పేరిట నీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ పునరుత్థానపు పండుగలో మనము ఆ యొక్క పొందుకోవలసినటువంటి ఆ యొక్క శక్తి ఏంటి? ఈ యొక్క పునరుత్థానపు యొక్క పండుగలో మనము పొందుకోవలసిన శక్తి ఏంటంటే, ఈ చదువుకోబడినటువంటి 3 పాఠాలు కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు మనం నేర్చుకోవచ్చు. కానీ దానిలో ఒక 3 లేదా 4 మాటలను మీకు పరిచయం చేసి నా యొక్క సందేశాన్ని ముగింపులోకి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, ఆ యొక్క పునరుత్థానపు యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, చదువుబడినటువంటి ఆ యొక్క 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55-56 వచనాలు చదువుదాం. ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే నేర్చుకోవాలి ఈ సందర్భంలో ఆ మాటలను. మరణము అనేది పాపపు ముళ్ళను ఆయన ఏం చేశాడంటే విరగొచ్చాడు నీకు విజయం ఇవ్వడానికి. మరణపు ముళ్ళను ఆయన విరగొట్టి నిన్ను జయశీలుడుగా నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరణపు ముళ్ళు అనేది నీలో నుండి ఆ యొక్క విరగొట్టేశాడు. చాలామంది దేవదేవుడు దేనినైతే ఆ యొక్క పునరుత్థానములో దేనినైతే విరిచి పారవేశాడో దానిని హత్తుకోవడానికి సిద్ధపడుతున్నారు, లేక దానిని అంటించుకోవడానికి సిద్ధపడుతున్నారు. దేన్ని అంటించుకుంటున్నారు? దేన్ని ఆయన విరగొట్టాడంటే పాపము, మరణము అనేది పాపమును ఆయన విరగొట్టేశాడు. మరణము అనేది పాపమును విరగొచ్చాడు. నేటి జనాల్లో మనం చూస్తున్నట్లయితే ఆ పాపమును అంటించుకోవడానికి ఇష్టపడే వారు ఉంటున్నారు. విరగొట్టినటువంటి కొమ్మ అది ఏమవుతుందండి? చెట్టు నుండి ఒక కొమ్మను మనం విరగొట్టేస్తాం అనుకోండి, ఆ కొమ్మ ఏమవుతుంది? వాడిపోతుంది. వాడిపోయిన తర్వాత ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దేనికి ఉపయోగమో కొమ్మ? అమ్మ చెప్పాలి, ఇది దేనికి ఉపయోగం? అగ్నికే ఉపయోగం. సో దాని ఉపయోగము లేని దానిని ఆ యొక్క దానిని అంటించుకోవడానికి దాన్ని ఇష్టపడే వారికి ఉంటున్నారు చాలామంది. దైవజనంగమా, దానిని మనము అంటించుకున్నట్లయితే, దానిని ఆ యొక్క పాపము అనేది, ఆ యొక్క మరణము అనేది ఆ పాపమును మనము అంటించుకున్నట్లయితే, మనలో ఉన్నట్లయితే మనము ఆ యొక్క జయము అనేది మనం పొందుకోలేం. పునరుత్థానపు యొక్క శక్తిని మనం పొందుకోలేం. దానిని విడిపించుకోవాలి. ఆయన విరగ్గొట్టేసిన దానితో మనకి ఇక పని ఏమిటి? అందుకనే దైవ గ్రంథంలో ఆ యొక్క యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఎలా ఉన్నాడు అంటే ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఎందుకు అనంటే పాపమును అతను దరిచేరనివ్వలేదండి. పాపమును ఎంత మాత్రము కూడా అతడు దరిచేరనివ్వలేదు. పాపమునకు అతడు పారిపోయేవాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనిని ఫలించడి కొమ్మగా నిలబెట్టాడు. ఈ యొక్క పునరుత్థానపు యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే పాపము అనేది ఆ యొక్క దానికి మనము దూరముగా ఉండాలి. పాపము అనేది దానికి మనము దూరంగా ఉండాలి. పాపమును జయించలేక ఆ యొక్క పోతున్నటువంటి మనలను ఆయన విజయవంతుడిగా మనల్ని నిలబెట్టడానికి దానిని పాపపు మరణము అనేది పాపమును ఆయన ఎరగొట్టేశాడు. పాపాన్ని మనము అసహించుకునే వారిగా ఉండాలి. పాపపు ఆలోచనలు మనకు రానివ్వకుండా మనము జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు, పాపులలో చేరనటువంటి వాడు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది, ఆయనకంటే ఒక ప్రాధాన్యత ఉంది. దానిని మనము సొంతం చేసుకునే వారికి ఉండాలంటే ఆ యొక్క
అభిషేకమును మనం సొంతం చేసుకునే వారికి ఉండాలంటే, లేక ఆ యొక్క పునరుత్థానపు యొక్క శక్తిని మనము అనుభవించే వారికి ఉండాలంటే, ఈ పాపాన్ని మనలో నుండి దూరముగా తీసివేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు పేరిట మీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా సువార్త పాఠంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే, సువార్త పాఠంలో మనం చూస్తున్నట్లయితే, సువార్త పాఠము ఆ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చదువుదాం. 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. ఏమా వచ్చి చాలు 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 చాలు. ఇక్కడ మనము ఆలోచన చేస్తున్నట్లయితే, పత్రికా పాఠంలో మనము జయశీలులుగా నిలబడాలంటే, జయమును మనం పొందుకునే వారిగా ఉండాలంటే, పాపము, మరణము అనేది పాపమును ఆయన ఎరగొట్టేశాడు. పాపముతో మనం ఇంకా పొత్తు పెట్టుకోకూడదు. పాపపు ఛాయలకు మనం వెళ్ళకూడదు. పాపపు మార్గాలను మనము మూసివేసుకునే వారు ఉండాలి. ఎంత మాత్రము కూడా పాపము మనలోనికి చొరబడనివ్వకుండా మనము జాగ్రత్త కలిగిన వారికి ఉండాలని ఈ యొక్క పత్రిక పాఠ్యంలో మనము చూడొచ్చు. ఈ యొక్క సువార్త పాఠ్యంలో మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క స్త్రీని మనము చూడొచ్చు. ఈ యొక్క స్త్రీ గొప్ప ధన్యకరమైనటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. లేక దేవుని యొక్క ఆ యొక్క దర్శనమును, పునరుత్థానము యొక్క దర్శనమును పొందుకున్నటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. పునరుత్థానము యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి మగ్దలేని మరియ ఏ విధముగా ఆమె ఆ యొక్క పునరుత్థానపు యొక్క దర్శనాన్ని ఏ విధంగా పొందుకుంది అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఆ పునరుత్థానపు యొక్క దర్శనమును మనం పొందుకోవాలంటే ఈమె చాలా విషయాల్లో మనకు కనబడుతుంది. కానీ 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ సందర్భంలో. ఆ ధన్యకరమైనటువంటి స్త్రీగా మగ్దలేని మరియ కనబడుతుంది. ఆ యొక్క దేవుని యొక్క పునరుత్థానపు యొక్క అభిషేకాన్ని, లేక పునరుత్థానపు యొక్క దర్శనాన్ని ఈమె పొందుకుంది. ఎలా పొందుకుంది అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈమె ఏ విధమైనటువంటి ధన్యతకరమైనటువంటి విధానంలో నిలిచిందో మనము కూడా ఆ ధన్యత మనం పొందుకోవాలి. ఎలా అంటే ఈమె విషయంలో మనం చూస్తే 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. నెంబర్ 1, మొదటిగా ఆ యొక్క 18వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. చెప్పి 20వ అధ్యాయము మొదటి వచనం వచ్చి అమ్మా ఒక్క మాట. నా భాష అర్థమవుతుందా మీకు? నా భాష అర్థమవుతుంది కదా? ఓకే. నేను ఇప్పుడు చెప్పే రిఫరెన్స్ ఏంటంటే, మనము చదువుకున్నటువంటి సువార్త పాఠము యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం. మగ్దలేని మరియ అమ్మ ఏంటది? మగ్దలేని మరియ పెందల కడే సమాధి యొద్దకు వచ్చి చూచను. చాలు. ఇక్కడ మనము ఈమె పునరుత్థానపు యొక్క దైవ దర్శనాన్ని పొందుకుంది. ఈ దైవ దర్శనము మనము కూడా పొందుకునే వారికి ఉండాలి. ఇది ఎలా సాధ్యము అనంటే, ఈమెలో మొదటిగా మనం ఈమె మొదటి గుణలక్షణాన్ని మనం చూస్తున్నట్లయితే, ఈమె పెందల కడే ఎక్కడికి వెళ్ళింది? సమాధి తోటలోనికి ఈమె వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. సమాధి తోటలోనికి వెళ్ళిపోయింది పెందలకాడే. ఎవరైనా పెందలకాడే లేచి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? ఏమా చెప్పండి, ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? స్త్రీలకు బాగా తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? అక్క చెప్పేస్తుంది. ఎక్కడికంట? మిర్రర్ దగ్గరికి కదా.
అద్దం దగ్గరికి వెళ్తాం మనం పెందలకాడ లేచి. సో ఈమె ఈ ఈ యొక్క స్త్రీ మగ్దలేని మరియా అనబడినటువంటి స్త్రీ పెందలకాడ లేచి ఎక్కడికి వెళ్ళిందంటే సమాధి తోటలోనికి వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారిని ఎక్కడైతే ఆ యొక్క సమాధిలో పెట్టారో, ఎక్కడైతే ఆ సమాధికి రాయి పెట్టడము ఆమె చూసిందో, ఆ యొక్క చూసినటువంటి ఆ స్థలానికి ఆమె వెళ్ళిపోయింది. పెందలకాడే వెళ్ళినటువంటి అనుభవంలో ఈ యొక్క స్త్రీ ఉంది. పెందలకాడే వెళ్ళింది కనుక యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క పునరుత్థానపు యొక్క దర్శనాన్ని ఆమె పొందుకుంది అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మనము కూడా ఆ యొక్క దైవ దర్శనాన్ని, పునరుత్థానపు యొక్క శక్తిని, లేక దైవ దర్శనాన్ని మనం పొందుకోవాలంటే మనము కూడా పెందలకడే లేచి మనం ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? దైవ సన్నిధికి రావాలి. దైవ సన్నిధికి మనం రావాలి. దైవ సన్నిధికి మనం వచ్చి దేవునితో మనము గడిపే వారిగా మనం ఉండాలి. సిఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన 2-3 పాటలు పాడేసుకున్న తర్వాత, అమ్మా వచ్చిన వారు లేచి నిలబడండి, ఆరాధన చేసుకుందాం అని అయ్యగారు చెప్తే, అప్పుడు అయ్య బాబోయ్ అయ్యగారు ఆరాధన చేసేస్తున్నారు, వెళ్ళిపోవాలి కదండి. మనకు అప్పుడు అనిపిస్తుంది, కాదు నువ్వు అలా ఉండడానికి వీల్లేదు, నేటి దినం నుంచి అలా ఉండడానికి వీల్లేదు. పెందలకాడే దైవజనులు మందిరంలోనికి రాకముందే నీవు దైవ సన్నిధిలో నిలిచే వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు? ఎక్కడికన్నా దూర ప్రాంతం వెళ్ళాలంటే భీమవరంలో 8 గంటలకి ట్రైను అని అంటే, ఇక్కడ మనం ఎన్నింటికి బయలుదేరుతామమ్మా? ఎన్నింటికి బయలుదేరాలి? అక్కడ రీచ్ అవ్వాలంటే ఎన్ని గంటలకు బయలుదేరాలి? కనీసం 1 గంట ముందైనా వెళ్ళాలి కదా. అయితే కొన్ని నిమిషాల ముందైనా మనం మందిరం రాలేకపోతాం, కానీ దూర ప్రాంతం వెళ్ళడానికి మాత్రము ఎన్నో గంటల సమయం కేటాయిస్తాం. దైవ సన్నిధికి రావడానికి సమయం అనేది కేటాయించం. 9 గంటలకి దైవ సన్నిధి ఆరాధన అంటే మనం ఎన్ని గంటలకు ఉండాలంటే ఇక్కడ 45 నిమిషాలు తక్కువ 9 గంటలకి మన మందిరంలో ఉండాలి. అంటే 8:45కే మన మందిరంలో ఉండాలి. కనుక ఒక 5 నిమిషాల ముందైనా 10 నిమిషాల ముందైనా మనం రాగలుగుతున్నామా? అలా రాకపోతే, మనము దైవ సన్నిధిలో అలా నిలవకపోతే ఈ యొక్క ధన్యత, దర్శనము, దైవ అభిషేకము, దైవ ప్రత్యక్షత మనం ఎలా పొందుకుంటామమ్మా? ఈమె దైవ ప్రత్యక్షత పొందుకోవడానికి ఆమె పెందలకడే లేచినటువంటి అనుభవంలో ఆ స్త్రీని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే, మనం చదువుకున్నటువంటి పాఠంలోనే 18వ వచనం చదువుదాం. 18వ వచనం ఏమా? మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాట చెప్పినని శిష్యులకు తెలియజేసి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 2 విషయాలు మనము సందర్భంలో మనం చూడొచ్చు. మొదటిగా ఆమె పెందలకడే లేచి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది. దైవ ప్రత్యక్షత, ఆ యొక్క పునరుత్థానపు యొక్క అభిషేకము ఆమె పొందుకున్నట్లుగా మనం లేఖనాల ద్వారా చూస్తున్నాం. మనము కూడా పెందలకడే దైవ సన్నిధిలోనికి వచ్చి దైవ ప్రత్యక్షతను మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. రెండవదిగా ఈమె ఏం చేసిందంటే పెందలకడే లేచి ఎక్కడికి వెళ్ళిందంటే దేవునితో సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారితో పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ఆ యొక్క ప్రభువుల వారితో ఆమె మాట్లాడే వ్యక్తిగా ఉంది. లేక ఆ యొక్క ప్రభుల వారిని చూచే వ్యక్తిగా ఉంది. సంగమా, మనము పెందలకడే లేచి దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రభుల వారితో మాట్లాడే వారిగా మనం ఉన్నామా?
ప్రభుల వారిని ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క అభిషేకముతో నింపబడి ఆ యొక్క దైవ ప్రత్యక్షతను మనము చూసేవారిగా ఉంటున్నామా? చూడలేకపోతున్నామంటే, ఆ దైవ ప్రత్యక్షత మనం చూడలేకపోతున్నామంటే గల కారణం ఏమిటంటే, మనము పెందలకడే మందిరానికి రాము, అదేవిధంగా దైవ సన్నిధిలో దేవునితో ఏకాంతముగా గడిపేవారిగా ఉండం. దేవునితో ఏకాంతముగా గడిపేవారిగా ఉండాలండి. దేవునితో మాట్లాడేవారిగా ఉండాలండి. దేవునికి విజ్ఞాపన చేసేవారు ఉండాలండి. సంఘక్షేమము కొరకు దేవునితో మాట్లాడే అనుభవంలో మనం నిలవాలి. అట్టి అనుభవము మనకుందా? అట్టి అనుభవంతో మనము సాగిపోతున్నామా? అట్టి అనుభవంలో మనం ఎదగగలుగుతున్నామా? ఒక్కసారి దయతో గమన చేసుకునే వారికి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఆమె పెందలకడే వెళ్ళింది, పెందలకడే సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభువారు నిలిచి ఉన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళింది. స్థలం దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే ఆయనతో మాట్లాడుతుంది, ఆయనను చూచే వ్యక్తిగా ఉంది. నీవు కూడా మనము కూడా ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళాలి. ఆయనను చూసే అనుభవంలో మనం నిలిచే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. మూడవదిగా అదే వచనంలో ఆమె అంటుంది కదా, ఈ యొక్క 18వ వచనంలో అని అంటుంది, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు. ఈమె యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి వార్త ప్రకటించే స్త్రీగా ఉంది. ఏం ప్రకటిస్తుంది అమ్మ? ఏం ప్రకటిస్తుంది? చెప్పాలి. ఏం ప్రకటిస్తుంది స్త్రీ? అమ్మ చెప్పండి, ఏం ప్రకటిస్తుంది? యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానమును గూర్చినటువంటి వర్తమానాన్ని ఆమె ప్రకటించే స్త్రీగా ఉంది. మనము ఏం ప్రకటిస్తున్నాం? ఉదయమే లేచిన వెంటనే కళ్ళు చేతులతో రుద్దేసుకుని ముఖం కడిగేసుకుని వెంటనే భర్తకు చక్కటి కాఫీ ఒక టీ ఇచ్చేసి ఆయనకు డ్యూటీకి పంపించేసి ప్రక్కింట్లోకి వచ్చేస్తాం. అక్కా ఇది విన్నావా, నువ్వు ఇది విన్నావా అంటావు అంతే. ఏది నువ్వేం ప్రకటిస్తున్నావు? ప్రక్కవారి యొక్క ఇల్లును, ప్రక్కవారి ఇంటిలో జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ వెల్లడి చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేక క్రీస్తు యేసు ప్రభుల వారు మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్నటువంటి వార్త, అన్నటువంటి ఆ యొక్క చక్కటి వార్త, ప్రయోజనకరమైనటువంటి వార్త, వ్యర్థము లేనటువంటి వార్త, విశ్వాసముతో కూడినటువంటి వార్త మనము ఇతరులకు ప్రకటించే వారికి ఉంటున్నామా? ఇతరులకు బోధించే వారికి ఉంటున్నామా? క్రీస్తు బోధనలను ఇతరులకు మనం తెలియపరిచే వారికి ఉంటున్నామా? నువ్వు ఈ రోజు నుంచి చేయవలసింది ఏంటంటే, నీ ఇంటి పక్క వారు ఈరోజు రాలేదు మందిరానికి, నీ వెనుకింటి వారు, నీ యొక్క ఇల్లు వెనకవారు మందిరం రాలేదు, వారికి నువ్వేం చెప్పాలంటే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి అరటిపళ్ళ గురించో, ఆ యొక్క నేరేడుకాయల గురించో, ఆ ఫ్రూట్స్ గురించో చెప్పకూడదు. వాక్యాన్ని, వర్తమానాన్ని నువ్వు చెప్పాలి. ఆ యొక్క స్త్రీ మగ్దలేని మరియ విలువలేనటువంటి స్త్రీ. ఆమె 7 దెయ్యముల చేత ఆ యొక్క బంధింపబడినటువంటి స్త్రీ, గుర్తింపు లేనటువంటి స్త్రీ. ఆ దెయ్యముల నుండి విడిపించిన తర్వాత ఆమె ఎవరికి సాక్షురాలుగా జీవించిందంటే, ఆ యొక్క కలవరి రక్తములో నా పాపం నిమిత్తమై దారదారులుగా రక్తమును కార్చినటువంటి ఆ యొక్క కరుణామయుని గురించి ఆమె ప్రకటన చేయడానికి ఆమె సిద్ధపడింది, ప్రకటన చేయడానికి ఇష్టపడింది. నా బ్రతుకును మార్చినటువంటి దేవుని కొరకు నేను కొన్ని మాటలైనా నేను చెప్పాలి. ఆ యొక్క దైవ ప్రత్యక్షత, ఆ యొక్క దైవ అనుభవంలో నిలిచినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. ఆ యొక్క దైవ ప్రత్యక్షత, ఆ యొక్క దైవ అభిషేకముతో నింపబడడానికి గల కారణము
ఆమె పెందల కడే లేచినటువంటి అనుభవం. రెండవది చెప్పండి, రెండవది చెప్పండి, మీరే చెప్పాలి. రెండవది నేను వాక్యం చెప్పమనలేదు, చదవమంటలా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎన్ని మాటలు వివరించాను? ఎన్ని మాటలు అదేంటిది చూపించినా కానీ చెప్పరా? అది ముగించేస్తున్నాను. వాక్యం ముగిస్తున్నాను. దైవ దర్శనాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా ఆమె చరిత్రలో చెరగనటువంటి అక్షరాలతో పరిశుద్ధ గ్రంథము అనబడినటువంటి బైబిల్లో ఆమె నిలిచిపోయినటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాం. గల కారణం ఆమె పెందల కడే లేచినటువంటి అనుభవం. రెండవది ఆయనతో మాట్లాడే వ్యక్తిగా ఉంది. ఆయనను చూసే వ్యక్తిగా ఉంది. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రేమను ఆమె తన యొక్క శిష్యులకు ప్రచురము చేసే స్త్రీగా ఉంది. ప్రియ దైవజనాంగమా, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి సంగమా, మనము ఏ మాటలు ప్రకటన చేస్తున్నాం? దేని గురించి మనం వెల్లడి చేస్తున్నాం? ఆ యొక్క ప్రయోజనం లేనటువంటి మాటలు మనకొద్దిక. ఎందుకనంటే మనలను ఆయన మరణపు ముళ్ళును విరగ్గొట్టి జయశీలుడిగా మనలను ఆయన నిలబెట్టాడు. మనల్ని నిలబెట్టాడు కనుక ఆయన గూర్చే నువ్వు వాడబడాలి. ఆయన పాటలు పాడే వ్యక్తిగా నీవు వాడబడాలి. ఆయనను స్తుతించే వ్యక్తిగా నీవు వాడబడాలి. ఆయనను మహింపరిచే వ్యక్తిగా నీవు వాడబడాలని ప్రభు పేరటిని మనం చేస్తున్నాను. మూడవది మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన యొక్క సిలువ యొక్క క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ ఆ యొక్క త్యాగాన్ని లేఖనాలలో, ఆ యొక్క లేఖనాల యొక్క నెరవేర్పులో మనము ఆ యొక్క కీర్తన గ్రంథంలో మనము చూడొచ్చు. ఆయన యొక్క ఆత్మను పాతాళంలో ఆయన విడిచిపెట్టలేదు. అది వాగ్దానం, లేఖనాల యొక్క నెరవేర్పు కనుక ఆ లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. మనకు రక్షణ, విడుదల, విమోచన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక అవన్నీ ఆయన ఇష్టపడి మనల్ని జయశీలులుగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జయశీలుడిగా నిలబడాలంటే మనము ఏం చేయాలంటే పాపమును విడిచిపెట్టే వారికి ఉండాలి. పెందల కడే లేచే అనుభవంలో ఉండాలి. ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. ఆయన యొక్క సువార్త వెల్లడి చేసే అనుభవంగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఏ స్త్రీగా ఏ వ్యక్తిగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఈ సమయంలో ఏ వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఆయన సువార్తను వెల్లడి చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు రాగలుగుతున్నావా? ఇంతకుముందు నువ్వు వచ్చే వ్యక్తివే కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క చెప్పబడినటువంటి విన్నటువంటి మాటలను బట్టి ఆ మాటలను మన హృదయాల్లో నెవరు వేసుకుంటూ ఆ మాటలను మరొకసారి ఇంటికి వెళ్ళిన ధ్యానం చేయండి. ఆత్మీయంగా మీరు బలపడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలకు, దైవజనులు సిఆర్ గారు, పీటర్ గారికి, సంఘ నాయకత్వం వారికి, దైవజనులు అభిషక్తులు కరుణాకరయ్య గారికి, అదేవిధంగా దైవజనులు ప్యారిష్ పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఆ యొక్క ఈస్టర్ యొక్క శుభములు మీకు తెలియజేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పునరుద్ధానపు వర్తమానం అందించినటువంటి దైవజనులు జోసెఫ్ డానియల్ గారికి, మన యొక్క సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం వేంపాడు పక్షాన మన యొక్క పాస్టర్ గారు, స్థానిక గురుమండలాధ్యక్షులైనటువంటి ఈ ప్రకాష్ రావు గారి కుటుంబ పక్షాన, అదేవిధంగా సంఘం ప్రేమించినటువంటి కార్యవర్గ సభ్యులైనటువంటి ఆల్టర్నేట్ డెలిగేట్ గారు, పీసీ మెంబర్స్, ట్రెజరర్స్ అండ్ సంఘ పెద్దలు, సండే స్కూల్, స్త్రీల సమాజం వారి పక్షాన కూడా
ప్రత్యేకమైనటువంటి ఈశ్వర శుభాలు మరి తెలియపరచు. మన యొక్క ఆహ్వానం మన్నించి వారు కూడా మరి జక్రం ప్యారిస్లో సుమారుగా 9 సంఘాలు ఉన్నాయి, వారి మధ్య పరిచర్య ఉంది. అయినప్పటికీ కూడా కరుణాకర్ గారు మరి భాగ్యరాజు గారు మరి దైవజనుల్ని మన మధ్యకి ఆహ్వానించినప్పుడు వారు రావటం ఎంతో సంతోషదాయకం. మరొకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచున్నాను.